హైదరాబాద్ యాకత్పురాలో మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై అధికారులు ఎంక్వైరీ పూర్తి చేశారు. మ్యాన్ హోల్ ఓపెన్ లో ఉండటానికి కారణం హైట్ అనే అధికారులు తేల్చారు. సంబంధిత ఏరియా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్ఛార్జ్ ని బాధితుడిగా కన్ఫర్మ్ చేశారు అధికారులు. ఈ విషయం కాస్త హైడ్రా దృష్టికి రావడంతో బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు. హైదరాబాద్ యాకత్పురాలో మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై అధికారులు ఎంక్వైరీ పూర్తి చేశారు. మ్యాన్ హోల్ ఓపెన్ ఉండడానికి కారణం హైడ్రా అనే అధికారులు తేల్చారు. సంబంధిత ఏరియా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్ఛార్జ్ను బాధితుడిగా కన్ఫర్మ్ చేశారు అధికారులు. ఈ విషయం కాస్త హైడ్రా దృష్టికి రావడంతో బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు. మ్యాన్ హోల్ ఓపెన్ ఉండడానికి హైడ్రా కారణమంటూ కూడా అధికారులు తేల్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి అధికారులు కొన్ని సందర్భాల్లో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న ఓల్డ్ సిటీలో ఉండేటువంటి యాకత్పురా డివిజన్ మౌలాకచిలా రోడ్లో ఒక పాప మ్యాన్ హోల్లో పడిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ ఎవరు లేకపోతే ఒక 10-15 సెకండ్లు ఆలస్యం అయితే ఆ నీటిలో మునిగిపోయి చనిపోయేటువంటి అవకాశం ఉండేది. కానీ పక్కనే ఒక మహిళ ఉండడం, వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఉండడం కారణంగా ఇమ్మీడియట్లీగా ఆ మహిళ కాపాడినటువంటి పరిస్థితి. అయితే ఆ మ్యాన్ హోల్లను ఓపెన్ చేసినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది వాటిని క్లోజ్ చేయకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానికులు మమ్మల్ని మూయించలేదు, మూస్తుంటే వాళ్ళు అడ్డుకున్నారని ఒకవైపు చెప్తున్నారు. మరొక వైపు అక్కడ వచ్చినటువంటి ఆ మ్యాన్ హోల్లో గట్టిగా మట్టి ఉండడం కారణంగా దాన్ని వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి జట్టింగ్ మిషన్ ద్వారా క్లీన్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ సిబ్బంది వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు దాన్ని మూయలేదని నిన్న నోట్ విడుదల చేసినటువంటి హైడ్రా ఈరోజు ఫైనల్గా తామే తప్పు చేశాం, తమకు సంబంధించినటువంటి సిబ్బందే తప్పు చేశారు అన్నట్టుగా వాళ్ళు ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో ప్రాథమికంగా ఒక విచారణ చేశాము. ఆ విచారణ సందర్భంగా కొన్ని వివరాలు వచ్చాయి. దానికి అక్కడ ఉండేటువంటి ఆ టీం మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఏదైతే ఉంటుందో దానికి ఉండేటువంటి సూపర్వైజర్ను లేదా దాని ఇన్ఛార్జ్ను మేము బాధ్యులుగా చూస్తున్నాం. అవసరమైనటువంటి చర్యలు, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా కమిషనర్ ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. మనం చూస్తే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మ్యాన్ హోల్ అది. కానీ హైడ్రా మాన్సూన్ సిబ్బంది వర్షాలు లేని టైంలో ఆ మ్యాన్ హోల్లో ఏదైనా మట్టి ఉంటే వాటిని తొలగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పనులు చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అధికారులు కొన్ని సందర్భాల్లో మంచిగా పనులు చేస్తున్నా అక్కడ ఉండేటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం చూస్తే గడిచినటువంటి చాలా కాలంగా కూడా ఎవరైనా మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తే దానివల్ల ప్రమాదాలు జరిగితే క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. తప్పనిసరిగా అధికారుల యొక్క నిర్లక్ష్యం పైన తప్పనిసరిగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా హిమాయత్ నగర్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది మ్యాన్ హోల్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి పడి చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉండేటువంటి సిబ్బంది ఆ అధికారుల పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో ప్రతి సందర్భంలోనూ వర్షాకాలంలో మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండడం కారణంగా పబ్లిక్ ప్రాణాలు కోల్పోతుండడం లేదా ప్రమాదాల బారిన పడుతుండడం అనేది మనం తరచూ చూస్తుంటాం. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి ఘటన జరిగింది. కొంత కనురెప్ప పాటులో ఆ చిన్నారి అందులో పడిపోయినటువంటి పరిస్థితి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉండేది. అందులో నీళ్లు 2 అడుగుల కంటే పైన నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఆ చిన్నారి 5 సంవత్సరాలే కాబట్టి అందులో పడితే మునిగి అంటే పడ్డప్పుడు కూడా మనం చూస్తే తల కిందికి ఈ విధంగా చేసి పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండాలి చూడాలి. జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా ఇటు వాటర్ బోర్డు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.